అందరికీ శుభమస్తు. ఈరోజు మన నందనవనంలోకి గణేశుడు వచ్చారు. గణేశుడు అంటేనే మనకి ఎలా అనిపిస్తారు? విఘ్నాలను తొలగించే స్వామిలాగా మనకి కనిపిస్తారు. ఇంకా ఆ స్వామికి గరిక అంటే ఇష్టము అని చెప్తారు. గరిక అంటే దూర్వాయుగ్మము అనేది చాలా ఇష్టమని చెప్తారు. అయితే దీని వెనక ఒక చక్కటి పౌరాణిక గాథ మనకి కనిపిస్తుంది. పూర్వము అనలాసురుడు అనే రాక్షసుడు మునులను, దేవతలను, ప్రజలను మింగేస్తూ లోకాలను హింసించేవాడు. అనలాసురుడు, అనల అంటే అగ్ని, అసురుడు అంటే రాక్షసుడు. అందుకని అనలాసురుడు అన్నారు. ఆయన చేసే పని ఏమిటి? అందరినీ కాల్చివేయటం, అగ్నితోటి కాల్చివేయటం, మింగేస్తూ లోకాలని అలా హింసిస్తూ ఉంటే అప్పుడు ప్రజలందరూ కలిసి గణేశుడిని ప్రార్థించారు. వారి మొర విన్న ఆ గణేశుడు ఆ రాక్షసుడిని మట్టు పెట్టేందుకు అతడిని తన నోటితో మింగేశాడు. రాక్షసుడిని మింగిన తరువాత మరి కడుపులోకి అగ్ని వెళ్ళింది కదా. ఆ కడుపులోకి అగ్ని వెళ్ళటం వలన కడుపులో మంట, అసౌకర్యం బాగా కలిగిందంట పాపం గణేశుడికి. ఎంత ప్రయత్నించినా కూడా ఆ మంట తగ్గలేదట. అప్పుడు కశ్యప మహాముని ఋషులు వచ్చి 21 గడ్డి పోచలను గణేశుడికి సమర్పించారట. అది స్వీకరించగానే గణేశుడు కడుపులోని మంట చల్లారిపోయింది. అప్పటి నుండి గణేశుడికి గరిక పూజ అంటే ఎంతో ప్రీతి. తనని గరికతో పూజిస్తే భక్తుల కోరికలను వెంటనే తీరుస్తాడు అని వరం కూడా ఇచ్చారు. అసలు ఈ గరికకి ఉన్న సామర్థ్యం ఏమిటి అనేది కనుక మనం చూస్తే గరిక చాలా తొందరగా వ్యాపిస్తుంది. ఎంత కరువు వచ్చినా కూడా పచ్చగా ఉంటుంది. అంటే గణేశుడి యొక్క అనంత తత్వాన్ని గరిక సూచిస్తుంది. సమృద్ధికి సాంకేతంగా మనకి గరిక కనిపిస్తుంది. అయితే ఇక్కడ మరి 24 పోచలను గరిక పోచలను పూజించటం అనేది ఆచారంగా వస్తుంది. ఇక్కడ 21 పోచలు అని చెప్పని అన్నారు. ఈ 21 పోచలకి సాంకేతికం ఏమిటి అంటే 21 పోచలుకి సాంకేతికం 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, 5 భూతాలు, మనస్సు మొత్తము కలిపి 21కి. ఈ గరికని మనము సమర్పించటము అనే దానిలోని నీతి ఏమిటి, అది మన జీవితానికి ఎలా వస్తుంది అనేది కనుక చూస్తే మంటని మింగకూడదు, చల్లార్చాలి. గణేశుడు ఏం చేశాడు? అనలాసురుడనే రాక్షసుడిని మింగాడు. అంటే మంటను మింగాడు, కడుపులో మంట పెట్టుకున్నాడు. మనం కూడా కొన్ని అవమానాలు, కోపాలు, ద్వేషాలు మనలో దాచుకుంటాం కూడా. అది ఒక్కొక్కసారి మనల్నే కాల్చివేస్తుంది. గరిక లాంటి చల్లని మాట క్షమ, అది ప్రశాంతతతోనే చల్లారుస్తుంది. మంటను పంచుకో, పూడ్చుకోకు అని చెప్పేది భూమిలోని ఆంతర్యం. చిన్న వాటికే పెద్ద శక్తి. గరికను చూడండి, పిచ్చి ముక్కే, కానీ గణేశుడిని మంటను ఆర్పింది. సమస్య ఎంత పెద్దమైనా పరిష్కారం చాలా చిన్నగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక థ్యాంక్స్,
ఒకసారి ఒక 5 నిమిషాలు ధ్యానం, ఒక చల్లటి మంచినీళ్ళు, ఇవి చాలు మన జీవితంలో మంటని ఆర్పడానికి. పెద్ద పెద్ద పూజలు చెయ్యక్కర్లా. అలానే గరిక యొక్క లక్షణం ఏమిటి అంటే, గరిక ఎండినా బతుకుతుంది, తొక్కినా బతుకుతుంది, త్వరగా వ్యాపిస్తుంది. అంటే జీవితం నిన్ను తొక్కేసిన, కష్టం ఎండబెట్టిన, మళ్ళీ పచ్చగా నవ్వుతూ లెగవాలి. అదే గణేశుడికిష్టం. ఏడుస్తూ కూర్చునేవాడు కాదు, లేచి నిలబడేవాడే గణపతి భక్తుడు. అనలాసురుడు అంటే అగ్నిని అగ్నితోటే ఆర్పలేడు, నీటితోటే గరికతోటే ఆర్పాలి. ఎవరైనా నీ మీద అరిస్తే, నువ్వు అరిస్తే ఇద్దరు కాలిపోతారు. ఒకరు గరికలా చల్లబడితేనే శాంతి. అలా ఉండాలి అనేది దీనిలోని నీతి. మనం గణపతిని ఒక్కసారి తలుచుకుంటూ ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అంటూ ఈ గణపతి నామాన్ని 21 సార్లు గనక మనం చెప్పుకుంటూ ఉంటే మనకి అన్ని సకాలంలో మన పనులు పూర్తవుతాయి. గణేశుడికి ఎందుకు మొదటి పూజ చెయ్యాలి అంటారో కూడా దీనిలోనే ఆంతర్యం అదే. ఎందుకంటే ఏ పని మొదలుపెట్టినా మనకి పక్కన వాళ్ళ నుంచి ఏదో ఒక మాటలు మంటలు వినిపిస్తూ ఉంటాయి. ఆ మంటల్ని ఆర్పే శక్తి గణపతికి మాత్రమే ఉన్నది. అందుకోసం అని చెప్పని కోపం వచ్చినా, సంతోషం వచ్చినా ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనే మాటని నువ్వు ఎప్పుడు కనుక అనుకుంటూ ఉంటే గరికలాగా క్షమ, శాంతం, ఓర్పు ఇవన్నీ మనకి కనిపిస్తాయి. అనలాసురులంటే బయట రాక్షసులు కాదు, మనలో ఉన్న కోపము, అసూయ, ద్వేషము అనే అగ్ని మనల్ని కాల్చివేస్తుంది. మన మన శాంతిని నాశనం చేస్తుంది. దాన్ని మింగిన, అణుచుకున్న లోపల మంట పెట్టుకున్నట్లే. అందుకోసం అని చెప్పని గరికలాగా క్షమతో, శాంతంతో, ఓర్పుతో మాత్రమే ఉంటే ఆ అగ్ని చల్లారించగలుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ గణపతిని పూజిస్తూ ఉంటే మనల్ని చూసి ఓర్వలేని వాళ్ళ మంట కూడా గణపతి పూజ ద్వారా మనకి శాంతి లభిస్తుంది. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ శుభమస్తు.